రుద్రవీణలో ఫస్ట్ సాంగ్ తీసుకుంటే అది ప్రాపర్ గా స్టోరీని థీమ్ క్యారెక్టర్ పక్కన పెట్టి క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడదు. అది స్టోరీ థీమ్ గురించి మాట్లాడుతుంది సాంగ్ సాంగ్ హోల్ చెప్పు జస్ట్ సో దట్ తరలి అందరికి రాదటనే అర్థమవుతుంది. వసంతం. సరళి రాదటనే వసంతం తన దరికి రాని వనాల కోసం. తరలిరాజ కదా. తనే వసంతం అండ్ Hmm. సినిమా ఎండ్ అయ్యేది కూడా సాంగ్ ఎండ్ అయ్యేది కూడా వాళ్ళ నాన్న చూస్తారు, అక్కడ Hmm. ఎండ్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సీన్ కి, నువ్వు ఎందుకు పాడినావు అక్కడ అనేసి ఆ హోల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఆ సాంగ్ నుంచే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సీన్, నెక్స్ట్ సీక్వెన్స్ పోతుంది. నీకు బేసిక్ గా ఆ సినిమాలో ఎట్లుంటుందంటే ఫాదర్ సన్ కే కదా మొత్తం కాన్ఫ్లిక్ట్ Hmm. అంతా. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఎట్టుకుని ఉంటుందంటే ఫాదర్ కొడుకు సంగీతం నేర్పిస్తూ ఉంటాడు, వెనకాల బిచ్చగా తెరుస్తూ ఉంటుంది, అడుక్కుంటూ ఉంటుంది, అక్కడ డిస్టర్బ్ అవుతాడు. అక్కడ వాళ్ళిద్దరు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఫాదర్ కైండ్ ఆఫ్ క్రిటిసైజ్ చేస్తాడు, సన్ ఏం మాట్లాడు, పెద్దగా మాట్లాడు. ఆ తర్వాత ఈ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నీకు ఆ కాన్ఫ్లిక్ట్ కి నెక్స్ట్ ఎస్కలేషన్ అనమాట ఇది. వీడు నీ సాంగ్ లోకి నీ రెవల్యూషన్ క్లాసిక్ సంగీతంలోకి నీ రెవల్యూషన్ థాట్స్ కూడా తీసుకురాకు అని చెప్తాడు అనమాట. సో నీకు ఆ తర్వాత మొత్తం థీమ్ అదే పోతుంది. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది అంటే ఆ సాంగ్ నెక్స్ట్ సీక్వెన్స్ కి కాన్ఫ్లిక్ట్ కి లీడ్ చేస్తుంది. అది చాలా తక్కువ చూస్తుంది, మేబీ నాకు గుర్తుంటారు చాలా తక్కువ. ఎక్సలెంట్ సినిమా రుద్రవీణ అయితే. సో మణి శర్మ చాలానే ఉన్నాయి 2000s లో ఎక్కువ అంటే డామినేట్ చేసిన కలకత్తాది intro కూడా songs. అది ఎక్సలెంట్ సాంగ్, తన ఫస్ట్ మూవీ సాంగ్. యమహానగరి మహానగరి ఎక్సలెంట్. వచ్చి అది కూడా బాగా అసలు ప్లే చేద్దామా? అది కైండ్ ఆఫ్ లిటరల్ గా పాత్ బ్రేకింగ్ అన్నమాట. చిరంజీవి సినిమా అంటే నీకు ప్రాపర్ రైట్ మాస్ బీట్ ఉండాలా, అదంతా ఉండాలి. break చేసి రైట్ మెలోడీ చేస్తారు. రైట్ పాత్ బ్రేకింగ్ టెంప్లెట్ బ్రేకింగ్. యమహానగరి కలకత్తా పురి నమహోగిలి హౌరావారధి. ఆ సాంగ్ లో ఇంకో బ్యూటీ ఏంటంటే చాలా ఉన్నాయి, ఒకటని కాదు. ఫస్ట్ ది కలకత్తా డిస్క్రిప్షన్ ఒకటి ఉంటది, మొత్తం అక్కడున్న హైలైట్స్ అన్ని పీకి తెచ్చిపెట్టి ఉంటాడు. బట్ అప్పటిదాకా ఓన్లీ పాడుతా ఉంటాడు చిరంజీవి, సడన్ గా మధ్యలో ఒక బీట్ కి డాన్స్ వేస్తాడు. అది చాలా క్యూట్ గా ఉంటది. నేను ఇంకా చూసే వాళ్ళందరూ ఇంకా పాడుతూనే ఉంటాడేమో సాంగ్ అంతా అనుకుంటాం, బట్ సడన్ గా డాన్స్ చేయడం చిరంజీవి ఇంకా ఆల్రౌండర్ అనే ఫీల్ ఇస్తుంది. ఆ సాంగ్ యొక్క బ్యూటీ ఏంటంటే అందరికి రికగ్నిషన్ వస్తుంది అనమాట. సింగర్ వంతు సింగర్ రికగ్నిషన్ ఉంటది, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుంది, వేటూరి క్రెడిట్ ఉంటుంది, ఈవెన్ చిరంజీవి క్రెడిట్. నువ్వు చెప్పినట్లు ఆ డాన్స్ గానీ ఆ క్యారీ చేయడం వస్తుంది సాంగ్ ని. డైరెక్టర్ ఇది కూడా కంప్లీట్ అందరికి క్రెడిట్ షేర్ చేస్తుంది ఆ సాంగ్. నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో. కాదు ఇంద్రాలో కూడా వారణాసి గురించి సాంగ్ ఉంటుంది కదా, అది కూడా రాసింది వేటూరియానా నా గుర్తుందా నీకు? అనుకుంటా, నాట్ షూర్, చూసేద్దాం. అయి ఉండొచ్చు, అట్లాగే ఉంటది లిరిక్స్ అంతా. ఇంకో సాంగ్ ఏదో ఉంది అంటే ఇలా లొకేషన్ గురించి, ఒక పర్టికులర్ సిటీ గురించి ఏదో. హ్యాపీలో కూడా అట్లనే ఉంటుంది, హైదరాబాద్ గురించి ఉంటుంది. అది ఇంట్రో సాంగ్, హైదరాబాద్ గురించి ఇంట్రో సాంగ్ సిటీ గురించి. ఇంకోటి ఏదో గుర్తొస్తుంది, అది కూడా వేటూరు రాసిందని. అది కూడా బాగుంటుంది, ఒక పర్టికులర్ సిటీ గురించి. బద్రీనాథ్ అది కూడా అంతే ఆ లొకేషన్. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో నా బదరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. బద్రీనాథ్ గాని గంగోత్రి గాని యాక్చువల్ గా తెలుసా, నాకు ఇంకా గుర్తుంది సడన్ బొమ్మం బోలే సిరివెన్నెల రాసింది. అవునా? బద్రీనాథ్ టైం కి వేటూరి చనిపోయాడు. బట్ తర్వాత ఆడియో రిలీజ్ జరిగింది, అప్పటికే 1 year 2 years ముందే వేటూరి చనిపోయాడు. ఆడియో లాంచ్ లో చెప్తాడు, కీరవాణి ప్లస్ అల్లు అరవింద్ అనుకుంటా, వేటూరి బతుకున్నప్పుడే ఈ పాట రాయించుకున్నాము, సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన రిమెంబరెన్స్ గా వస్తున్న సాంగ్ ఇది అన్నట్టు అప్పుడు హైలైట్ చేసి టోటల్ బద్రీనాథ్ డిస్క్రిప్షన్ అంతా. అదే మనం ఇందాక కేటగిరీస్ డివైడ్ చేసాం కదా, ఏదర్ ప్రీచింగ్ లేకుంటే హీరో డిస్క్రిప్షన్, ఇది కొత్త జోనర్ ప్లేస్ డిస్క్రిప్షన్. ఒక ఊరికి రైట్ ఒక ప్లేస్ కి, అంటే ఆ ఊరు కూడా ఆ సినిమాలో కీ రోల్ ప్లే చేసేలానే ఉంటుంది మోస్ట్లీ, చాలా ఇదంతా నిజంగానే నెసరీ. బద్రీనాథ్ లో ఇంట్రొడక్షన్, మహానగరి సాంగ్, టోటల్ మూవీ కలకత్తాలో జరగడం, అది నెసరీ. ఇంకోటి ఏది హ్యాపీ కూడా ఓకే, హ్యాపీ ఇప్పటికీ వాడుతున్నారు కైండ్ ఆఫ్ రీల్స్ కి.
యువన్ శంకర్ రాజా. ఆ 2 ఈవెన్ పాటల్లో అల్లు అర్జున్ పాటలు 2 ఉన్నాయి. సరే 3 పాటల్లో 2 పాటలు అల్లు అర్జున్ ఉన్నాయి. ఆ ప్రైడ్ అట్లా కనిపిస్తుంది అనుకుంటే బ్రో. సేమ్ సిమిలారిటీ ఖుషీలో హిందీ సాంగ్, అది డిఫరెంట్ అటెంప్ట్, అవు టోటల్ అవు హిందీ సాంగ్ పెడతాడు అవును. ఏమే రాజా. అసలు అది ఈవెన్ దో ప్రాపర్ అది మెసేజ్ ప్రీచింగే, బట్ టోటల్ హిందీ కోల్కతా. పెట్టడం అది. కోల్కతా ఓకే, బట్ స్టిల్ హిందీ యూజ్ చేయడం మంచి గట్స్ అవునవును చెప్పొచ్చు అవును. అప్పటికి. అది ఎవరి చాయిసో గానీ బట్ బాగా పవన్ సెట్ కళ్యాణ్ అయింది కూడా. చెప్తారు. समझा क्या चीर के अंधेरे सूरज को ले आ यहाँ कांटों की राहें मिले कलियां बिछा दे वहाँ చెప్తారు పవన్ కళ్యాణ్. ఈవెన్ హిందీ డైలాగ్స్ అప్పుడు దాకా తెలుగు రాదు సినిమాలో, సాంగ్ తర్వాతే తెలుగు డైలాగ్స్ వస్తాయి. ఓకే ఓకే ఫైన్. సరే అయితే ఒక హీరో పిక్ చేద్దాము. ఎట్లా ర్యాండమా? ప్రభాస్ ది మీకు ఏమన్నా ఐడియా వస్తుందా? బుజ్జిగాడు లేదా చెన్నై గురించి ఉంటుంది సాంగ్ అట్లే ఉంటుందా? ఉంటుంది. అవును బ్రో, ఆ. అవును ప్లేస్ ది చెన్నై. అవును. అంటే 2 ఉంటుంది బుజ్జిగాడు. కైండ్ ఆఫ్. బట్ నాకు బాగా సాంగ్ అంత గుర్తుంది ఎక్కదు. ప్రభాస్ ది ఈశ్వర్దే అనమాట. ఎక్కదా బ్రో? నాకు భలే ఎక్కుతుంది ఆ సాంగ్. అంటే వైబింగ్ సాంగే, బట్ లిరికల్ వైజ్ నువ్వు ఒక్కడు ఇవన్నీ విన్నంతగా ఆ లిరిక్స్ మనకి అవునవును. fast గా నాకు మొన్న గుర్తొస్తుంది. కదులు కదులు పద చక చక తలబడు అవును పద. చాలా బాగుంటుంది అది కూడా. కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మన ఎదురుగా నిలబడు కదా అవును. ఉన్నా కదా. ఓకే ఓకే. హ్యారీస్ జయరాజ్. నాకు అది గుర్తుంది అన్నిటికన్నా ఇందాక చెప్పినట్టు ఈశ్వర్ది అనమాట. నీకు అది ఉంటుంది చూడు అవునవును. సంథింగ్ అదేదో. గుర్తుంది. నాకు అప్పుడు ప్రభాస్ ఎవరు కూడా నంద తెలియదు, బట్ ఆ మరే. సాంగ్ మనం చిన్నప్పుడు టీవీనే కదా, ఇంకా అవి రిపీటెడ్ గా ప్లే అయ్యేటివి ఈ సాంగ్స్ బయోస్కోప్. అంతా. నాకు ఆ డ్రమ్ రీసౌండ్ అది వస్తుంది. బయోస్కోప్. అవును. 24 ఫ్రేమ్స్ గుర్తుందా? అది కూడా ఒక జెమినీలో నాకు ఛానల్. బాగా గుర్తుంది బయోస్కోప్. భలే ఫాలో అవుతాండి బయోస్కోప్ ఎప్పుడు వస్తుంది అన్నట్టు. బయోస్కోప్ అంటే బయోస్కోప్ లో బాగా అడ్వర్టైజ్మెంట్ గుర్తుంది చేస్తాడు అంటే అంతే. అన్ని బయోస్కోప్ లోనే అనుకుంటా, అన్నిట్లోనూ నీకు హీరో ఫోటోలు వచ్చేటప్పుడు ఫస్ట్ చిరంజీవి తర్వాత బాలకృష్ణ అట్లా వస్తుంది. బయోస్కోప్ లోనే అనుకుంటా ఫస్ట్ బాలకృష్ణ తర్వాత చిరంజీవి వస్తుంది. నువ్వు దీంట్లో కూడా ఫ్యానిజం తెచ్చి చిరంజీవి బాలకృష్ణ చేసేస్తున్నావు బ్రో. మిర్చిది ఛత్రపతి వాడు ఉంది. చెప్పినట్లు మిర్చి బాగుంటది. అది యాహూ యాహూ ఛత్రపతి కూడా బ్రో. బోలో యాహూ యాహూ. ఛత్రపతిలో ఇంట్రో సాంగ్, ఐటమ్ సాంగ్. ఛత్రపతిలో ఐటమ్ సాంగ్. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మందేరాలింటివి రకన్న. నీకు అందుకే ఛత్రపతిలో కూడా సేమ్ లడ్డు మనం ఇందాక మిఠాయి మాట్లాడింది హీరో ఇంట్రో ఆ. థీమ్ ఏదైతే ఉంటుందో ఆ ఛత్రపతికి నీకు వర్కౌట్ అవుతుంది యాక్చువల్ గా. హీరో Right. కంటూ సాంగ్ ఏమి ఉండదు ఇంట్రో అంటే సాంగ్, బట్ ఇంటర్ సీక్వెన్స్ ఉంటుంది. మనకు అదే ఎక్కువ గుర్తుంటుంది. వేరే సాంగ్స్ వెయిట్ కన్నా కూడా అదే ఎక్కువ గుర్తుంటుంది. మిర్చి టిపికల్ డిఎస్పి థింగ్, టైటిల్ పేరుది పాటలో పెట్టి. బిహెచ్ఏఐ బాయ్. మెయిన్ నాగార్జున. స్పెల్లింగ్లు పట్టుకుంటాడు డిఎస్పి. KING. అవునవును. అవి పెట్టేస్తాడు, ఆ తర్వాత ఇదే తీద్దాం. రాసుకోవాలి. అంతే, ఇంకా రాసుకోవాలి. వర్షం ఒక డిఫరెంట్ థీమ్, ఎందుకంటే దానిలో ఇంట్రో సాంగ్ అంటే త్రిషాదే టైటిల్ సాంగ్. త్రిష అది. అవును. నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు బ్రో. నేను హీరో ఇందాక కాకుండా. శివం అనేది తెచ్చింది టాపిక్ అందుకే. బట్ నాకు తర్వాత Okay. ఎవరు ఏ పాటలో గుర్తు రాలేదు టక్కనేసి. హీరోయిన్ పైన నాకు నీకు ఇంట్రో సాంగ్ వెళ్తది. నాకు వెంటనే అసింది గుర్తొచ్చింది నువ్వు రక్షిత అన్నప్పుడు. గజనీ సినిమాలో రాహతుల సాంగ్ అవును అది. అవును అవును అవును. చాలా రేర్ కానీ మంచిగా ఉన్నాయి హీరోయిన్ ఇంట్రో. ఈవెన్ నీకు ఈ మధ్య- ఒక్కళ్ళలో నీకు మహేష్ బాబు సెపరేట్ ఉందా, భూమికాకి సెపరేట్ ఉంటది ఇంట్రో సాంగ్ కైండ్ ఆఫ్. అవును. అవును. అండ్ వర్షంలో ఇంకోటి అంటే విలన్ హీరో కూడా ఉంటాడు. హీరో ఉంటాడా, విలన్ ఉంటాడా? హీరో కూడా ఉంటాడు. కనిపిస్తాడు. హీరో విలన్ హీరో కూడా ముగ్గురు ఉంటాడు. చూపించేస్తారు. ఇద్దరు ముగ్గురు ఉంటారు. రైట్ రైట్ రైట్. రోజా మూవీ చిన్ని చిన్ని ఆశ. ఓకే. బ్రో కాదు బ్రో.
మనోజ్ అట్లా ఇంకొక జానర్ ఏంటంటే ఇంట్రో సాంగ్స్ లో హీరో హీరోయిన్ ఇద్దరిది. ఆ నీకు ప్యారల్ గా ఉంటారు అతను వాళ్ళు ఒక్కడే సయ్యా సింగర్ లో ఉంటాడు చూడు, అతను పరిచయం అయి ఒక్కడే. ఉండరు. ఓకే బట్ సై నాకు ఆ, సై 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 అతను అవును. ఒక్కడే. ఈ సాంగ్స్ అన్ని నీకు నువ్వు రాధేశ్యాం అంటే స్ట్రైక్ అయిందిలే, దాంట్లో అది ఉంటది కదా, ఎవరో అవును వీరెవరో. కరెక్ట్, అది సో కూడా ఉంది. అట్లాంటిది ఒక జానర్ నడుస్తుంది. బట్ సై సాంగ్ అది డిఫరెంట్ థాట్. అవును పక్కన అవును ఉన్న పేర్లు పోస్టర్స్ తీసుకుంటా. Mitha Lal Bhurmal Jain, Moneylanders Pawn Brokers, STD ISD, local culture piece. Wherever you go, our network follows. Bata, 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 bata. ఉమ్, అది మన చిన్నప్పుడు వచ్చింది కదా, హుక్ ఉమ్, అయిపోతాం. అంటే ఎక్కువ అవునవును అబ్జర్వేషన్ ఉంటది, పక్కన వీళ్ళు నిజంగానే నవ్వు. చదువుతున్నారా అన్నట్టు. అవునవును అవును అది మంచి ఎక్స్పెరిమెంట్. అవును. ఓకే, అసలు ఎన్ని జానర్స్ ఉన్నాయి కదా ఇంట్రో సాంగ్స్ కి. మనం ఆ, ఫస్ట్ నేను రెండు అనుకున్నాం. నేను రెండే అనుకున్నాను, రెండుతో స్టార్ట్ చేసా, ఆల్మోస్ట్ ఒక 6 వచ్చాయి అనుకుంటా. ఆ, అవునవును. ఓ ఇది ఏదో విలన్ ఉందా ఇస్తాడు. స్టార్ట్ సాంగ్ లో, ఫస్ట్ సాంగ్ విలన్ రావటం. నాకు దానవీర సూరకర్ణ కూడా చూసుకుంటే దుర్యోధన అనేది ఇంట్రో ఉంటుంది చూడు, అవునవును స్వాగతం అవునవును. అది కూడా ప్రాపర్ నీకు ఇంకా ఇంకా ఆయన విలనే అనుకో ఆ కైండ్ ఆఫ్ సినిమాకి. కైండ్ ఆఫ్ నాకు తెలిసి దాని యాంటీ తర్వాత హీరో. అది హైలైట్ ఉంటది. ఆరా ఆరా అంటారు చూడు, అవును, ఆరాన్ నాకు హోల్డ్ ఇప్పుడు చేస్తాడు. తలుచుకుంటే కూడా ఆ సాంగ్ నీకు ప్యాన్ అయ్యేది, కెమెరా కూడా కైండ్ ఆఫ్ భలే లీడ్ చేస్తది. ఆయన ఇమేజ్, నీకు హోల్డ్ బాడీ చేయడం లాంగ్వేజ్ అసలు, ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం పౌరాణిక సినిమాలు అంటేనే ఏదో ఒక జానర్ అనుకుంటాము. స్టిల్ ఎన్టీఆర్ జస్ట్ ఆరాతో హోల్డ్ చేస్తాడు. నువ్వు ఎన్టీఆర్ కోసం అవును పోతావు, అవును మహాభారతం అను ఏదో ఒక ఎన్టీఆర్ కోసం అవునవును. పోతావు నువ్వు. అది అవును అసలు ఎవరికి చాలా తక్కువ మంది చేయగలరు అది. అవును. మంది గాడ్ ఫాదర్ సినిమా నువ్వు బాస్ కోసం పోయావా అని ఏదో అందాం అనుకున్నా. పోయి అంటే గాడ్ ఫాదర్ పోయింది ఏదో మీమ్స్ చూసి పోయినాలే. మర్యాద రామన్న మరదా రామన్న అది ప్రాపర్ ఇంకా మర్యాద రామన్న ఇంట్రో సాంగ్ గురించి మాట్లాడచ్చు. సిచ్యువేషన్ కి ఇంట్రో సాంగ్. అవును ఇంట్రో సాంగ్ కూడా ఎందుకు మాట్లాడచ్చు. అబౌట్ ఇలా హీరో, అవునవును, హీరో క్యారెక్టరైజేషన్. అదే. బాగుంటుంది. ఎలివేషన్ లేకపోయినా క్యారెక్టరైజేషన్ ఉంటది. పిచ్చమెత్తరా, సిగ్గుపడతాను, చెబుకెత్తరా, వెయ్యనే లేదు, చచ్చిపోమని అంత పని చచ్చినా బాబోయ్ నేను చేయలేదు. ఈగ ఇంట్రో సాంగ్ ఏంది? అరే అరేనా? ఈగలో లవ్ సాంగ్. అదే 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 ఫస్ట్ సాంగ్. ఓకే బ్రో, ఇది కొత్తది. ఇంట్రో సాంగే లవ్ సాంగ్ కావడం. ఆ, ఉమ్, అంటే కైండ్ ఆఫ్ సయ్యి ఇందాక ఏదో నువ్వు అనింది అతనొక్కడే, ఇది కూడా ఓవరాల్ థీమ్ లవ్ థీమే ఉంటది ఇద్దరి అవును గురించి అవును చెప్పడం. ఉమ్, బట్ ఇందాక ఇది ప్రీచింగ్ ఒకటి మాట్లాడడం కదా, నాకు బాగా గుర్తొచ్చేది ఆట అన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చింది. ఆట ఆట. సాంగ్ కూడా అవును అవును చాలా అవును. బాగుంటుంది. ఆట 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 ఆట. సాంగ్ చాలా బాగుంటుంది సాంగ్. అవును. జెండాపై కపిరాజు. ఉమ్. నా సినిమా ఫ్యామిలీతో పోయినా. ఇటు నుంచే అటు వెళ్ళారు మన సినిమా తారాగణం హీరో అంతా. వాళ్ళంతా. మనలోనూ పుండుంటారు కాబోయే కనులంతా, పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా. ఆ, పైన నుంచి ఏం దిగిరాలేదు మన సినిమా హీరోలంతా. అప్పుడే నేను స్టార్ట్ చేసిన లోపల, నేను కూడా అయిపోదాం అని. బ్రో అంటే ఓకే, బట్ అవి చాలా బూస్ట్. అది వింటే ఏదో మంచిగా అనిపించేది, మోటివేషనల్ నా స్టఫ్. పాయింట్ అదే అన్నమాట. నేను ఈ టాపిక్ తీసుకొచ్చిందే అట్లాంటి ప్రీచింగ్ సాంగ్స్ లేవు. కైండ్ ఆఫ్ నీకు హీరో ఓకే. ఎలివేషన్ సాంగ్స్ ఉన్నాయి కానీ, అంటే నా లైఫ్ లో అది చాలా అంటే ఒక మెయిన్ రోల్ ప్లే చేసింది ఈ ప్రీచింగ్ సాంగ్స్ అవునవును. అనేవి. సన్న ఇప్పటికీ నేను సత్యమూర్తి చాలా సాంగ్ వరకు కొన్ని వైబ్ అవుతా. సన్న సత్యమూర్తి అవును సాంగ్ చెల్ చెల్లో ఆ సాంగ్ చల్ మనం అవును కరెక్ట్ గా ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ కి ముందు రిలీజ్ అయిందేమో సినిమా అది. అవును అవును అవును. నేను ప్రతిసారి ఏది స్నానం చేస్తాను, ఆ అద్దం పైన అది పడుతుంది, తుడుచుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ పోయి జాబ్ కొట్టాలని. చల్ చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో.
లేదు ఈవెన్ మా ఫ్రెండ్ కూడా ఒకడు మా స్కూల్ మేట్ ఆ Oh. సాంగ్ ని చాలా కోట్ చేస్తాడు. మనకు Mm. కరెక్ట్ గా మేము Oh. ఫైనల్ ఇయర్ అన్నప్పుడు వచ్చింది బ్రో అది. Oh. కైండ్ ఆఫ్ ఉమ్, జాబ్ క్రాక్ చేయకపోతే ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇస్తుంది కదా, అందులో ఓకే. ఆల్మోస్ట్ తను అదే ఉమ్, చేస్తాడు కదా. సో ఆ, అంటే చాలా ఇంపార్టెంట్ అట్లాంటి ప్రీచింగ్ సాంగ్స్. నీకంటే మరీ ఫుల్ ప్రీచింగ్ గా ఉండదు, బట్ నీకేంటంటే జీవిత సత్యాలు మాట్లాడతారంటారు చూడు, ఆ జానర్ లో ఉమ్, ఉంటది అనమాట. ఆ సాంగ్ కొంచెం, ఎందుకంటే ఉమ్, హీరో డౌన్ అయిన తర్వాత సాంగ్ స్టార్ట్ అవుతుంది. హీరో హైలో ఉన్నప్పుడు సాంగ్ అవును. రాదు, డౌన్ అయినప్పుడు వస్తుంది. అవునవును. Mm. అది కూడా అది ఇంపాక్ట్ఫుల్ చాలా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు సేమ్ ప్రీచింగ్ లిరిక్స్ ఈవెన్ నాకు నాన్నకు ప్రేమతో గుర్తొచ్చింది. నాన్నకు ప్రేమతో ఫస్ట్ సాంగ్ కేలో కేలో కేలోరే, దాంట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇదే ఉంటది. వాళ్ళు నిన్ను విసిరేని నువ్వు బంతిలాగా మళ్ళీ రావాలి, ఇవే ఉంటాయి. బట్ హీరో ఆల్రెడీ ఒక హై స్టేటస్ లో ఉంటాడు కాబట్టి అది ఓకే, అది వింటాం, బానే ఉంటది. బట్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఎక్కువ ఇంపాక్టింగ్, ఎందుకంటే ఆ లిరిక్స్ ఆ అన్ని ఇంకా క్యారెక్టర్ హీరో కూడా అంత డౌన్ డౌన్ ఫాల్ అప్పుడు ఉంటది. వస్తాయి. రైట్ డౌన్ రైట్. ఫాల్ అప్పుడు వస్తాయి, ఇంకా ఎక్కువ డెప్త్ ఉంటది, డెప్త్ ఫీల్ అవుతాం. ఈవెన్ ఆ ఎలిమెంట్ ఉంటది కదా, చిన్న పాప పబ్కి తీసుకెళ్తాడు కనిపీరు, బయటకు తెచ్చి స్ట్రీట్ Mm. డాన్స్ డాన్సర్ చేస్తాడు. అందరితో. Mm. కారు, వీడు బైక్ లో ఉంటాడు, కారు కార్ ఇమేజ్ లో కార్ చూపిస్తాడు, లో ఉన్నట్టు పోర్ట్రే చేయడం. కట్ చేస్తాడు. కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ తీయగుండె కడదాకా వదలవు గనక. అది బొమ్మ మంచి గాని, ఆ కూలర్ ఆ, అదే గాలి రాకపోతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం. ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక. అవును. మంచి థాట్స్. కొరియోగ్రఫీ కూడా క్రెడిట్ ఇవ్వాలి. అంటే నాకు సన్ ఆఫ్ సత్యమూర్తి గురించి మాట్లాడితే ఆ ఈ పాట అయ్యేంత వరకు ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా. దాని తర్వాత నాకు ఎందుకో సేమ్ కంప్లీట్ సేమ్. అంటే ఎందుకంటే ఒక రేంజ్ లో ఉంటుంది అంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ ఇంట్రో ఉంటుంది, ఆ ఆఫీస్ రూమ్ లో మాట్లాడతారు చూడు, ఆ కన్వర్జేషన్ చాలా బాగుంటుంది అది. అంటే ఆ కంపారిజన్ చెప్తాడు చూడు, జూబ్లీ హిల్స్ అమీర్పేట, ఆ డైలాగ్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట. దాని తర్వాత ఇమీడియట్ డైలాగ్ ఇంకొకటి లిఫ్ట్ 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 నువ్వు నాకు తెలుసు, అది అదే వస్తుంది చెప్పబోతున్నా. అనమాట. అప్పటి నుంచి దిగడం స్టార్ట్ అయింది. అట్లాంటివన్నీ కిందకి చాలా దిగడం అప్పటి నుంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. బట్ ఇందా నాన్నకు అవును. ప్రేమతో అని చెప్పినప్పుడు ఆ సాంగ్ పుష్పాలం సాంగ్ కొంచెం సేమ్ అనిపిస్తుంది నాకు. అంటే కైండ్ కరెక్ట్ ఆఫ్ కరెక్ట్. అదొక్కటే కాదు, చంద్రబోసు సుకుమార్ Hmm. కాంబినేషన్ లో అట్లాంటి సాంగ్స్ ఉంటాయి. ఎవర్రా ఎవరా నువ్వు సాంగ్, దాంట్లో ఇనుము నిలుమున ఎవర్రా నేను. నువ్వు, అది సేమ్ చేస్తే అదే ఇదైతా, టోన్ ఇది లో చేస్తే ఉంటది. అదైతా సంథింగ్. నువ్వు జగడం తెచ్చినావు కాబట్టి నేను అనుకున్నా మాట్లాడదామని మర్చిపోయినా. వైలెన్స్ ఇస్ ద ప్యాషన్ కూడా అసలు ఎక్సలెంట్ సాంగ్ అది. చిన్నప్పుడు బాగా విన్నాం అది. అవును. బ్రో నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన ఒకప్పుడులో, ఇప్పుడు డిలీట్ చేసిన. బట్ ఆ సాంగ్ మధ్యలో ఒక సీన్ కూడా పెడతాడు, ఏదో బోర్ కొడుతుంది ఎవరన్నా కొట్టారా అన్నట్టు అయితే సంథింగ్ ఇన్ని కొట్టు ఉంటది. అంటాడు. అయితే ఎన్ని అరే కొట్టు. బాబు బోర్ కొడుతుంది, అయితే ఇన్ని కొట్టు. గుర్తొచ్చిన లిరిక్, కడుపుకి తిండి కంటికి నిద్ర. కడుపుకి తిండి కంటికి నిద్ర అవసరమైనట్టే, గుండెకి కొనవ పంటికి కడితం ఉండాలి అంతే. చక్కడం ఇస్ ప్యాషన్, చక్కడం ఇస్ ప్యాషన్. ఇంట్రో సాంగ్ ఏదిరా? నాని. మేము ఇందాక మాట్లాడడం లేదు, రికార్డ్ కాలేదు కానీ అవునా? Okay. నేను ఒక నానిలో పాయింట్ నేను అది చిన్నప్పుడు ఒక చెప్తా. డౌట్ ఉండేది, అది అంజలా జవేరినా కాదా అని. అంజలా ఆ జవరింది. సాంగ్ ఇంకా నువ్వు చిన్నప్పుడు ఒక డౌట్ ఉండేదంటే, నేను ఆ సినిమాలో చిన్నపిల్లలకు చాలా డౌట్లు ఉంటాయి. నేను అది అనుకున్నా. పాటకు పల్లవి హాయి నా తోటకు పువ్వుల వేయి వెన్నెల బని ప్రతి రేయి తేనె మనసులే పావి కదా మన తెలుగులో పాటలా. సడన్ గా అంజలా జవేరి మెయిన్ హీరోయిన్ కదా, ఎందుకు మరి గ్రూప్ డాన్సర్లలో ఒకలాగా పెట్టేసినాడు అనే షాక్ ఉంది. ఎందుకో మరి తెలియదు. నిజంగా ఆవిడ ఉందా? నాకు తెలియదు, ఉంది అసలు ఉంది తెలియదు. అవునా? ఉంది బ్రో. అంజలా జవరి ఉంది. నువ్వు అవును. రంభా మీద ఒకటే ఫోకస్ పెట్టు. అంజలా జవేరి నరసింహ ఒక సాంగ్ షాక్ అంటే ఉంది. రంబాది కాదులే, ఆ సాంగ్ కూడా బాగుంటుంది. అది ట్రైన్ పైన నడుస్తుంది చూడు,
వస్తుంది. నాకెందుకు ఆ పాట రాజమండ్రికే రంగసాని అది ఆడితే రమ్మంటే కదా బ్రో, అదే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నాను. అది ఆడితే కదా అదే అది. నాకు ఎవరని గుర్తులేదులే, బట్ సాంగ్ గుర్తుంది. సాంగ్ బాగుంటుంది. నాగాలో ట్రైన్ సాంగ్ అది బాగుంటది. దాంట్లో స్టంట్ కూడా చిన్నప్పుడు షాక్ అయ్యాను. బ్రిడ్జ్ పైన ట్రైన్ ఉంటది, ట్రైన్ పైన ఎక్కి చేస్తారు. అది అంటే డ్రోన్ షారుఖ్ షాట్ ఖాన్ లాగా చేసినాడు కదా ఉంటది. ఫస్ట్, దాని తర్వాత తీసుకున్నట్టున్నారు. ఆర్యాలో వస్తుంది ట్రైన్, తీసుకున్నారు నాగా థీమ్ నరసింహుడు. అయితే అదే, బట్ రిస్కీ. అదే ఈ సాంగ్ నరసింహుడు సాంగ్ అయితే రిస్కీ. ఒక షాట్ బాగుంటుంది. ఉంటది, మళ్ళీ ఎడిట్ లో వేస్తలే. ఇంకా అంటే నాకు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను మహేష్ బాబు ఇంట్రో సాంగ్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది నా దగ్గర. అక్కడి నుంచి తీసుకున్నానులే ఇది. టక్కర్ దొంగ అది కానీ, అంటే సేమ్ మనం మిస్ బ్రో. అయిపోయినాము, అది టక్కర్ మాట్లాడాలి. దొంగ టక్కర్ దొంగ అది అల్టిమేట్ అనమాట. ఎక్సలెంట్ సాంగ్. నిండు చంద్రుడు మాస్టర్ పీస్ ఒకవైపు. బ్రో అది. అవును అవును. మహేష్ బాబు ఇంట్రో సాంగ్స్ అనేది ఒక సపరేట్ జానరా. బట్ అది ఏముంటది బ్రో సాంగ్ రైటింగ్ అది అవును అవును మధ్యలో అవును. కూడా. నీకు ఈ సాంగ్స్ అన్ని చూడు, నేను ఏంటంటే ఆ ఇప్పుడు జగడంలో కూడా ఉంది చూడు, ఉమ్, జగడం ఉండాలి అంతే అని చెప్పేసి నువ్వు ఆ లిరిక్ ఏదైతే చెప్పావో, కైండ్ ఆఫ్ అది మంచి కాదు నువ్వే చెప్పాలంటే. ఉమ్. అది కైండ్ ఆఫ్ నువ్వు, కానీ అది వియర్డ్ క్యారెక్టర్. ఇంపార్టెంటే అన్నట్టు. అంటే నీకు ఉండాలి అది. ఈవెన్ దీంట్లో కూడా టక్కర దొంగలో కూడా నువ్వు సాయం చేయకపోతే పెద్ద ఇదేం కాదు, కానీ ఉన్నోడి దగ్గర లాక్కునేది ఉన్నోడి దగ్గర ఇంపార్టెంట్. దోచుకోవడం. అట్లాంటివి నీకు అవి, అది ఎట్లా చెప్పాలంటే నీకు చెడగొట్టకూడదు, అట్ ద సేమ్ టైం నీకు దాంట్లో ఉన్న డెప్త్ అర్థం కావాలి. అంటే కొంచెం నువ్వు కొంచెం క్రాక్ ఉన్నా కూడా అది ఓకే, నార్మలైజ్ చేసేలాగా ట్రై చేసినాడు. కరెక్ట్ లిరిక్స్ ఆ కరెక్ట్. టైప్ లో ఉంటాయి. టక్కర్ దొంగలో మంచి హై ఇచ్చే లిరిక్, హాయి కలిగితే నవ్వుతుండడం నథింగ్ స్పెషల్, బాధ కలిగినా నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్. సంథింగ్ అది స్పెషల్. అవును. హాయ్ కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్, హాయ్ కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్, బాధ కలిగిన నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్. అవును. నేను ఫస్ట్ లైన్ ని సెకండ్ లైన్ ఆలోచిస్తున్నా. ఓకే, అప్పటిదాకా ఆ సాంగ్ ఫ్లో తెలుసు కదా, సో ఏది పెడతారు అంటే బాధ Correct, కలిగిన అని స్టార్ట్ అవ్వడం, అది రైట్. హైలైట్ అది. ఇంకో ఇంట్రో సాంగ్ గుర్తొచ్చి నాకు చుక్కల్లో చంద్రుడు. ఎవ్రీబడి సాంగ్. అది Everybody. ఓయ్ ఓయ్ కూడా. ఓయ్ కూడా. ఓయ్ సాంగ్ కూడా, ఆ ఓయ్ ఓయ్ సాంగ్ కూడా అసలు సహరి హీరో హీరోయిన్ సాంగ్. ప్యారల్ గా ఉంటుంది. హీరో క్యారెక్టర్ Right. హీరోయిన్ క్యారెక్టర్ రెండింటిని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్, అండ్ స్టోరీ కూడా యూజ్ అవుతుంది అది. ప్లస్ Right. ఆపోజిట్ ఉంటాయి ఇద్దరు. అవును, opposite. అవును అవును. ఓయ్ బట్ ఇన్ అది ఇట్ సెల్ఫ్ మంచి ఇస్ ఎ డీటెయిలింగ్. డిఫరెంట్ థింగ్ అసలు. ఉదయ్ సంధ్య. ఉదయ్ సంధ్య. ఉదయ్ చాలా చోట్ల పడుతుంది డీటెయిలింగ్. అవును ఇంకోటి మీకు అవును. తెలుసా, హీరోయిన్ క్లోత్స్ అన్ని కూడా కలర్ ప్యాటర్న్, హీరోయిన్ మెల్లిగా లాస్ట్ చనిపోతుంది కదా, సో హీరోయిన్ డ్రెస్ కలర్స్ అన్ని yellow తో స్టార్ట్ అయ్యి ఒక సన్సెట్ ఇండికేషన్, సన్సెట్ నుంచి నైట్ కి ఓ. ఇండికేషన్ సంధ్య. ఓకే, చివరిలో బ్లాక్ ఎల్లో కలర్ తో హీరోయిన్ ఎండింగ్ సీన్ లో బ్లాక్ డ్రెస్, అది ఫాలో అయినాడు. నైస్. ఈవెన్ సాంగ్స్ లో కూడా అది ఉంటది కదా, ఆనంద్ రంగ నన్నొదిలి డైరెక్టర్. నన్నొదిలి నీడ వెళ్ళిపోతుంది దాంట్లో, వేకువనే సంధ్య వాలిపోతుంది, చీకటిలో ఉదయం ఉండిపోతుంది. చీకటిలో ఉదయం ఉండిపోతుంది. వేకువనే సంధ్య వాలిపోతోందే, చీకటిలో ఉదయం ఉండిపోయిందే. రెఫరెన్సెస్. ఆ రకం సిద్ధార్థ్ సాంగ్స్ కూడా ఇంట్రో సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇది అవును నువ్వు ఇదే వస్తానంటే bro, నేను అంటే వద్దంటాను దగ్గర నుంచి ఓయ్ వరకు ఒక 5-6 అవును. వస్తాయి మంచి సాంగ్స్. చంద్రుడిలో ఉండే కుందేలు అది ఒక డిఫరెంట్ సాంగ్. అగైన్ అది హీరో హీరోయిన్ హీరోయిన్ ప్యారలల్. కరెక్ట్. యా. ప్రభుదేవ కొరియోగ్రఫీ బాగుంటది అది కూడా. బట్ ఇదే బ్రో, ఓయ్ గురించి ఇందాక మాట్లాడుతున్నప్పుడు అనిపించింది, ఈవెన్ ఆ క్యారెక్టరైజేషన్స్ లిరిక్స్ లో ఎంతగా పెట్టడానికి ట్రై చేశారు, ఎంత వాల్యూ ఇస్తున్నారు అప్పుడు లిరిక్స్ కి, అదంతా ఇప్పుడు తగ్గింది అనే ఆ ఫీల్ ఉంటది. అవును. పూరి జగన్నాథ్ చెప్తాడు అనుకుంటా దీనిలో, లిరిక్స్ ఎవరు వింటారులే, మంచి మ్యూజిక్ ఉంటే చాలు అని కొంతమంది ఆలోచిస్తారు. అట్లనే కొంతమంది ఆర్జీవి జగవత్ బాబుని ఎవడు చూస్తాడు, ముందర ఊర్మిళ ఉంది కదా. ఊర్మిళ అంటే నాకేమనిపిస్తుంది అంటే, పూరి జగన్నాథ్ ఇన్నేవే మ్యూజిక్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే డైరెక్టర్ అయితే కాదు అన్నట్టు. అవును. తన చాయిసెస్ చూస్తే ఏదో కోఇన్సిడెంట్లీ మంచి వర్కౌట్ కాంబినేషన్స్ పడ్డాయి, వర్కౌట్ అయ్యాయి. అయ్యాయి, కానీ తను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే డైరెక్టర్ అయితే కాదు అనేసి అనిపిస్తుంది అనమాట ఎప్పుడు కానీ. ఇంకొకటి నేను చెప్పాలనుకునేది, ఇది మహేష్ బాబుది అంటే కొండవీటి దొంగనా, జీవితమే ఒక ఆట. జీవితమే అది
హైచ్ లిరిక్స్ ఉంటాయి. నాలో చాలా ఉంటాయి బ్రో, గుడ్లున్న చాలా నన్ను ఉంటాయి. ఉండవు మీకు మీకు కన్నీళ్ళు. కన్నీళ్ళు. దోపటి రాజ్యం అదే దొంగ ప్రభుత్వం, దోపటి రాజ్యం దొంగ ప్రభుత్వం, నేల కూల్చక తప్పదురా. ఉమ్, అది మెగాస్టార్ అది ఇంట్రో సాంగ్. అది ఫస్ట్ సాంగ్ కాదా? కొదమసింహం. ఫస్ట్ సాంగ్ జపం జపం కొదమసింహంలో జపం ఫస్ట్ సాంగ్ అది. పొంగ జపం. చెప్పు. అది కూడా బాగుంటుంది. దాంట్లో బెస్ట్ లిరిక్ ఒకటి ఉంటది, నేనే బ్రేక్ సకాలానికి. అది చిరంజీవికి సెట్ అవుతుంది బ్రో. అవును అవును. చిరంజీవి అప్పుడు ఉండే ఫామ్ కి అప్పుడున్న పెద్ద పెద్ద హీరోలందరినీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఇంకా అదే अरे నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి అదే ఇందాక అఖిల్ చెప్పినట్లు ఉమ్, రజనీకాంత్ కన్నట్టు ఉంటాయి. ప్లస్ ఏంటంటే చిరంజీవికి నీకు సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ కాదు, చిరంజీవి అది క్యారెక్టర్ కి ఒక కైండ్ ఆఫ్ లిరిక్స్ రాస్తారు చూడు, అది చిరంజీవికి ఆ, తప్ప ఇంకెవరికి అయితే రాలేదేమో అనిపిస్తుంది ఇంకా. ఈ సాంగ్ అనుకోకుండా ఒక రోజులో అది అవును, అట్లీస్ట్ ఆ సిరినల్ సినిమా ప్రకారం ఓన్లీ సంబంధమే లేదు. చిరంజీవికే అదే బ్రో. రాసిన సాంగ్. అదే రైట్ నేను రైట్. ఆలోచిస్తున్నా, ఎక్కడో సిరివెన్నెల ఎవరు చెప్పారు కదా చిరంజీవి గురించి. అవును ఇంక ఏదో ఉంటది చార్మి డిస్క్రిప్షన్, ఎవరైనా చూస్తుంటారా నడిచిన అవును. నక్షత్రాన్ని. ఆంధ్రుడెవరంటే జగదేక వీరుడని, ఆ స్వర్గం కూడా తల వంచేలా మన జెండా ఎగరాలి వేళ. చుక్కల్ని తాకేంతలా ఎవరైనా చూసింటారా తడిపే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నేను ఆ చిత్రాన్ని. బట్ అది సినిమా చూసినప్పుడు తెలియదు అది చిరంజీవికి రిలేటెడ్ అని. మళ్ళా అంటే ఒక వీళ్ళు రెండు చోట్ల లేదు. చూపిస్తారు. న్యూస్ పేపర్ అంటే లో అవునా? తను చెప్పడం కూడా, నేను ఇట్లా చిరంజీవి సినిమాకి వర్క్ చేస్తాను అందులో పాట అని చెప్పేసి చెప్తాది అనమాట. ఓకే పాటకు ఓకే, లీడ్ కూడా అట్లే ఉంటది. దెన్ ఇట్స్ ఓకే. అదే ఆ థాట్ వాళ్ళకి రావడం, ఆ క్రెడిట్స్ ఇవ్వడం, అది కూడా ఇంపార్టెంటే. అది ఇచ్చారు కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కూడా. అవును ఇంట్రో సాంగ్ అన్న వెంటనే ఆటోమేటిక్ గా 90s 2000s. బట్ స్టిల్ మనకి అవును. ఇప్పుడు మన జనరేషన్ కి అట్లీస్ట్ ఇంట్రో సాంగ్స్ అంటే మణి శర్మ మహేష్ బాబు కాంబోలో ఉన్నారు. అట్లీస్ట్ మణి శర్మ సాంగ్స్ అవుట్ ఆఫ్ మహేష్ బాబు కాకుండా కూడా మణి శర్మ చిరంజీవి, మణి శర్మ బాలకృష్ణ, అవే ఎక్కువ గుర్తొస్తాయి బ్రో మనకు. సైనికుడు మర్చిపోయాం బ్రో. అవునవును. గో 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 అదిగో. అంటే అసలు నేను ఏమన్నా అన్ని లిరిక్స్ మహేష్ బాబుదే మాట్లాడేస్తే బాగోదనేసి తేవట్లే. వర్తి బట్ వర్తి బ్రో. MBA చదివిన MCA చదివిన ఈ జగతిని సైతం చదవరా, వేదాలే చదివిన వేమన నీతులు చదివిన అవినీతుల లోతులు చదవరా, వికాసం మాటునా విషాదం ఉందిరా, విరామం వద్దురా విధానం మార్చరా, ఒంటి సైనికుడల్లే కవాతులే చెయ్యరా, కోటి సూర్యుల మల్లే ప్రకాశమే పంచరా, ప్రకాశమే పంచరా. అప్పుడు ఈవెన్ పిల్ల బచ్చగానే నేను స్టిల్ ఆ లిరిక్స్ ఎక్కేవి నాకు. బెస్ట్ మోటివేషన్ వచ్చేది. ఎంబీఏలే చదివిన ఎంసీఏలే చదివిన జగతిని సైతం చదవరా. బట్ బ్రో అది కూడా ఆల్మోస్ట్ క్యారెక్టరైజేషన్ ఉన్నాయి బ్రో మహేష్ బాబు చాలా వరకే అన్ని. ఈవెన్ చూడు దూకుడు కూడా, డామినేషన్ ఎలాగుందో. దూకుడు ఇంట్రో సాంగ్ కూడా అంతే. ఆగడు ఏం తక్కువ. ఆగడు కూడా సినిమా అవును ఫ్లాప్ అయింది కానీ నాకు ఇంట్రో సాంగ్ చూసే అందరూ పోయింది, మోసపోయింది. అవునవును. నిరంతర యుద్ధపు సిద్ధాంతం తిరంగాల పరపలాడగ శాంతి సౌతం జనగణ మనతో జాగృతం కిరణపు కణతేజం జగానికి రక్షణ రణ కవచం విడు విరుచుకు పడితే సెంగన్నే విడు ఆల్ టైమ్ నంబర్ 1. ఆగడు తర్వాత ఏమొచ్చాయి, శ్రీమంతుడు నాట్ బ్యాడ్. శ్రీమంత్ నాట్ బ్యాడ్ అయింది, టూ గుడ్ అది. ఇంకా భరత్ అనే నేను కొంచెం తగ్గింది. ఇంకా తర్వాత ఈ సర్కార్ వారి పాట వీటికి ఎత్తిపోయింది, అది ఫేడ్ అవుట్. సర్కార్ వారి పాట ముందేంది బ్రో? ఏమో బ్రో, నేను ఒక రీసెంట్ టైమ్స్ లో కొంచెం స్పైడర్ విలువైన తక్కువ. స్పైడర్ లో కూడా అసలు ఇంట్రో సాంగ్ ఉంటది, బట్ అంత వైబ్ బాగుంటది. కాకపోయినా ఉంటది, బాగుంటది. నేను ఒకటి ఏమనుకున్నానంటే ఈ టాపిక్ వచ్చినప్పుడు, ఇంట్రో సాంగ్స్ వల్ల ఓవర్ హైప్ అయిపోయి సినిమాలు ఎత్తేసినవి చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఆగడు ఒకటి పంజా నాకు అనిపించేది, పంజా ఆగడు ఒకటి ప్లస్ స్పైడర్ ఒకటి. దాంట్లో ఒక లిరిక్ ఉంటది బ్రో స్పైడర్ లో, మార్వెల్ కామిక్స్ నిన్ను చూసి నాక రాజారేమో. బ్రో. అస్సలు ఇంకా అది కాదు, అదొకటి ట్రోల్ కూడా చేశారు. వీడిని వీడిని వీడు చూడకుండానే చీమలు చిటికెలు వేయలే ఏదో ఉంటది సంథింగ్.
అవునవునులే, కైండ్ ఆఫ్ లైన్ ఉంటది. క్రిములిక వ్యాపించవు అసలే, ఫన్నీ ఆ, లిరిక్స్ అది, ప్లస్ పుచ్చకాయ పుచ్చకాయ సాంగ్ ట్రోల్ వేసి ఉన్నాయి. స్పైడర్ లో అవును క్రేజ్ ఉంది. అవునవును అవును. బ్రో అందరివాడి సాంగ్ బాగుంటది బ్రో, గ్రేట్ అది గ్రేటుడా, అవునవును డిఫరెంట్ బాగుంటది. వీరాది డిఫరెంట్ వీరుడా చూసే సురాది సూర్యుడా చిన్నప్పుడు నేను మా అన్న తీరాడి నవ్వుకున్నాం. తీరుడా. అప్పటిదాకా ఒక ఫ్లో ఉంటది, వీరాది వీరుడా, అసలు స్టార్ అది స్టారుడా, గ్రేట్ అది గ్రేటుడా అంటే ఓకే, ఆ లిబర్టీ తీసుకున్నాడు, స్టిల్ వర్క్ అయింది బాగా, అది ఫన్నీగా. వీరాది వీరుడా సూరాది సూరుడా ధీరాది ధీరుడా హీరాది హీరుడా స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేటుడా. బట్ అప్పట్లో చిరంజీవి కామెడీ చేయాలనుకున్నా ఆ కామెడీ పైన కమాండ్ తీసేసుకుంటాడు చిరంజీవి, దాన్ని ఓన్ చేసుకుంటాడు, ఈవెన్ ఆడి తనపై ఓన్ తను వేలో జోకులు వేసుకుంటాడు. చేసేస్తాడు. సెల్ఫ్ ఆ, డెప్రికేషన్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు అదంతా చిరంజీవి ఇమిటేట్ చేస్తున్నట్టు, ఆ, అట్లా కష్టపడుతున్నట్టు అయిపోయింది. అనిపిస్తది కామెడీ చేయడానికి కొంచెం. అవును. ఆ న్యాచురల్ ఫ్లో లేదు. ఓకే, ఒక 2-3 టెంప్లెట్స్ మాత్రమే ఉన్నాయి హీరో ఇంట్రో సాంగ్స్ అనుకొని మేము స్టార్ట్ చేసినాము. బట్ ఆల్మోస్ట్ ఒక 6-7 టెంప్లెట్స్ ఫిగర్ అవుట్ చేసినాం అనుకుంటా. మీరు ఏమన్నా ఇవి కాకుండా వేరే ఏదన్నా టెంప్లెట్స్ ఉన్నాయి అనుకుంటే డూ లెట్ us know in the comments. Maybe if possible we'll make another episode on it. Yeah. కమెంట్ పెడతారు, ఒక ఎపిసోడే ఓకే. కష్టం అంటే మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేస్తాం. నా పాయింట్ ఏంటంటే ఇది ఒక ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ డిఫరెంట్ జానర్ అనేసి, హీరో ఇంట్రో సాంగ్స్ ఆర్ లైక్ మూవీ ఇంట్రో సాంగ్స్ అంత రికగ్నిషన్ లేదు అనేసి నా ఒపీనియన్. ఎందుకంటే నా దగ్గర చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి ఇంట్రో సాంగ్స్ కన్నట్టు కైండ్ ఆఫ్. సో అందుకు ఇది ఒక టాపిక్ గా తీసుకోవాలనుకున్నా. బ్రో ఒకటి చేస్తాం ఇంకోటి దీంట్లో. గుర్తొచ్చింది చాలా. ఉమ్, నేనింతలో సినిమా గురించి చెప్తాడు, Hmm. అంటే ఒక క్రాఫ్ట్ గురించి ఇంట్రో సాంగ్, ఉమ్, ఒక ఉమ్, క్రాఫ్ట్ సినిమా. గురించి. ఉమ్, ఉమ్, ఒక క్రాఫ్ట్ గురించి అంటే ఉంటాయి ఆల్రెడీ కొన్ని ఖచ్చితంగా. విశ్వనాథ్ సినిమాలో పోతే సంగీతం గురించి ఒకటి, డాన్స్ అదే గురించి అదే ఒకటి ఖచ్చితంగా నేను ఉంటూనే ఉంటాయి. అవును అవును. అవును అంటే అగైన్ అవి ఇంట్రో సాంగ్స్ కావు, కావు. దే ఆర్ అగైన్ డిఫరెంట్ జానర్. కావు. నీకు నేనింతలో కూడా ఫస్ట్ సాంగ్ కాదు అది, నువ్వు చెప్పదేమో. అవునా, నువ్వే చెప్తున్నావు కృష్ణానగరే మావ కదా నువ్వు చెప్తుంది. అవును, మధ్యలో కృష్ణనగరే వస్తుంది. నేను చెప్తున్నా. అది అది మధ్యలో ఫస్ట్ సాంగ్ కాదు. ఓకే, అది ఫస్ట్ కదా, ఫస్ట్ ఏదో మనకి తెలియదు. ఫస్ట్ సాంగ్ ముమైత్ ఖాన్ ఫస్ట్ అది ముమైత్ ఖాన్ సాంగ్. పుడుతూనే మొయ్యాల నువ్వు పోతే వెయ్యాల. ఓకే, అది అదే. ఈవెన్ ఇడియట్ లో కూడా మంచి డీప్ లిరిక్స్ ఉంటాయి. అది అవునవును సరే అవును సరే వెయ్యి అది. అవును. వెయ్యి 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 చిరుచిందయి. అఖిల్ బ్రో ఎందుకో నవ్వుతున్నాడు, మధ్యలో ఒక ఐటమ్ హీరోయిన్ వస్తుంది అప్పట్లో, దాని గురించి అని నేను అనుకుంటా కదా. సరే, రీవిజిట్ అంటే రవితేజ కూడా బ్రో చాలా ఉన్నాయి బేసిక్ గా ఇంట్రో సాంగ్స్ చెప్పాలంటే. భద్రాలో కూడా ఉంటుంది చూడు, గుర్తుకొస్తున్నాయి సాంగ్ బ్రో, నా అమ్మా 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 అల్టిమేట్ అది. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఆ సాంగ్ వల్ల సినిమా పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అవును. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ర్యాండమ్ రింజు కూడా చేపిస్తున్నావు బ్రో నా దగ్గర నువ్వు.